ఓకే వారు పర్మిషన్ ఇచ్చారు. విజయ్ గారు ప్లీజ్ చెప్పండి. చిన్నప్పటి గారు చెప్పండి, 30 seconds టైం ఉంది, మీ డౌట్ ఏంటి చెప్పండి. సార్ నేను అనేది ఒకటే సార్, మీరు వెంటనే కేసు కట్టారు, ఎస్ఐ మీద సీఎం మీద చర్యలు తీసుకున్నారని అంటున్నారు కదా, అది కాదు జరిగింది. 15వ తారీఖు ఇష్యూ జరిగితే 17వ తారీఖు కల్లా కేసులు పెట్టకపోతుంటే ఇంత అన్యాయం జరిగినా కానీ కేసు పెట్టట్లేదు అని చెప్పేసి వీడియో రిలీజ్ చేసిన తర్వాత ప్రపంచం అంతా చూసిన తర్వాత సిగ్గుపోయి అప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అప్పుడు ఎఫ్ఐఆర్ మీ దృష్టికి తేదలుచుకున్నాను అంతే, నేను వేరే ఏం చెప్పదలుచుకోలేదు. మీరు మాట్లాడండి సార్, మీరు సమయాన్ని. It may be correct. I don't want to argue on that issue. యాక్చువల్ గా ఇప్పుడు వారు చెప్పినట్టుగా ఎస్ఐ గారు కంప్లైంట్ కూడా ఇవ్వలేదు అన్నారు. ఇట్ ఈస్ నాట్ ఏ కరెక్ట్ అండి. ఎస్ఐ గారు కంప్లైంట్ ఇచ్చారు, 21 మంది మీద కేసు కూడా రిజిస్టర్ చేశారు. అయితే ఇది పబ్లిక్ లో జరిగిన ఒక సంఘటన, ఒక మాస్ వచ్చినప్పుడు అటాక్ చేసిన సంఘటన. దీన్ని ఆ పార్టీ నాయకులు కూడా చాలా మంది తప్పుపడుతున్నారు. ఆ పార్టీ నాయకులు కూడా, ఆ వైసీపీకి చెందిన నాయకులు కూడా ఈ సంఘటన తప్పు అని అంటున్నారు. కానీ ఈ విషయంలో మరి ఆ పోలీస్ అధికారుల సంఘం అది వాళ్ళు కూడా ఎందుకు స్పందించలేదో మరి నాకు తెలియట్లేదు. ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి వారు ప్రెస్ మీట్లు పెట్టి స్పందించేవారు. మరి ఈ విషయం మరి వారి దృష్టికి రాలేదో ఏమో, అది కేసు అయితే పెట్టారు, అది జరుగుతా ఉంది. ఇప్పుడు వీటిని నేరపూరిత సంఘటనలు అనే వాటిని ముందుగా పోలీస్ డిపార్ట్మెంట్ గానీ ప్రభుత్వం గానీ ఎవరు అంచనా వేయలేరండి. ఎప్పటికప్పుడు జరుగుతాయి యాదృచ్ఛికంగా. అది లా అండ్ ఆర్డర్ కి దాన్ని ముడిపెట్టి చూడటం కరెక్ట్ కాదు మనం. అయితే వాటిని కంట్రోల్ చేయడంలో మాత్రం ప్రభుత్వాలు అది విఫలమైనప్పుడు మనం ఖచ్చితంగా మనం ప్రశ్నించాల్సిందే, మనం ఇది చేయాల్సిందే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సార్లు పరామర్శలకి టూర్లకి ఇట్లా వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు ఇట్లా కొన్ని వాళ్ళ పార్టీ కార్యకర్తలు కొంతమంది అత్యుత్సాహంతో ఏదైనా కానీ ఇట్లా మాట్లాడినప్పుడు వాటిని కంట్రోల్ చేయాలి కదా. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇందులో వైఫల్యం కనిపిస్తున్నట్టు ఉంది కొంత. ఎందుకంటే నిన్న కొన్ని ఆంక్షలు పెట్టారు. ఆ ఆంక్షలకు విరుద్ధంగా ఉన్నప్పుడు వారు వైజాగ్ విమానాశ్రయం నుంచి శ్రీకాకుళం వెళ్ళిన దాకా ప్రతి అడుగడుగున ఆంక్షల ఉల్లంఘన జరుగుతుంది. ఉల్లంఘన జరిగినప్పుడు మరి వాళ్ళని ఒకవేళ జనం కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో ఉంటే పోలీసు డిపార్ట్మెంట్ వారిని మరి అదుపు చేయలేదా? ఎందుకంటే ఒక పక్కన రేపు భోగాపురంలో ప్రధానమంత్రి గారి కార్యక్రమానికి ఎక్స్ట్రా బందోబస్తు కూడా ఉంది. అక్కడ పోలీసు బందోబస్తు విపరీతంగా ఉంది. మరి వీళ్ళని ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు? ఇది కూడా మనం ఆలోచించాల్సిందేనండి. రైట్ శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. స్టే విత్ us.